మేయర్ మా ఏరియాలోకి వచ్చింది, మా పైనే దౌర్జన్యం చేసిందని చెప్పేసి ఎన్బిటి నగర్కి చెందిన కొంతమంది ఇక్కడ ఉన్నారు మనతో పాటు. బ్రదర్, ఏం జరిగింది నిన్న? అసలు మేయర్ మీ దగ్గరకు వచ్చి ఏం చేశారు? మేయర్ మొత్తం దౌర్జన్యం చేసిందని మీరు ఆరోపిస్తున్నారు కదా, నిన్న అసలు సంఘటన మొత్తం ఏం జరిగింది? నమస్తే అండి, నా పేరు జేజోల రాజు ముదిరాజ్. నేను ఇక్కడ స్థానికంగా ఉన్న ఎన్బిటి నగర్లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటాను. అక్కడ స్థానికుడిని నేను. అయితే ఏం జరిగిందంటే సార్, ఒక నెల క్రితం మేము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము. దాని మోటో ఏంటంటే, స్థానికంగా ఉండే మాకు సమస్యలు ఏమైనా ఉంటే జిహెచ్ఎంసీ రిలేటెడ్ కానివ్వండి, ఏదైనా ప్రభుత్వ పరంగా ఏదైనా సమస్యలు ఉంటే ఆ గ్రూప్లో మేము చర్చించి కన్సర్న్ ఆఫీసర్లకు మేము ఎస్కలేట్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ని మేము సొల్యూషన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏమైందంటే, మేయర్ గారికి ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళే చేసుకుంటున్నారు. వీళ్ళు ఒక యూనిటీ ఫామ్ అయ్యారు. ఇప్పుడు సుమారు 1000 ఇండ్లు ఉంటాయి మా ఎన్బిటి నగర్లో. 850 మంది ఆ గ్రూప్లో సభ్యులుగా ఉన్నారు. సో అక్కడ ఏమవుతుందంటే, ప్రతి లేన్లో ఉన్న వాళ్ళు ఆ గ్రూప్ని గమనిస్తుంటారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వేస్తారు. వేయంగానే కన్సర్న్ డిపార్ట్మెంట్కి మేము వాళ్ళకి కంప్లైంట్స్ ఇచ్చి, ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి కంప్లైంట్స్ ఇచ్చి ఆ గ్రీవియన్స్ని మేము తీరుస్తున్నాం. సో దాన్ని ఒక వేదిక చేసుకొని, అంటే ఆమె నాయకత్వం అవసరం లేకుండా మేము చేస్తున్నామన్న ఒక ఈర్ష్య అసూయతోని లిటరలీ ఆ గ్రూప్లో కొంచెం నేను యాక్టివ్గా ఉన్నా అని చెప్పేసి నా ఇంటి మీదకి ఒక 50-60 మందిని తీసుకొని వచ్చి దాడికి ప్రయత్నించింది ఆమె, దుర్భాషలాడుతూ. అంటే మేము స్వచ్ఛందంగా ఏవైతే నో పార్కింగ్ బోర్డులు కానివ్వండి, ఇక్కడ చెత్త వేయొద్దని చెప్పేసి జిహెచ్ఎంసీ లోగోతో మేము పెట్టుకున్న బ్యానర్లను చింపిపించి దౌర్జన్యంగా మా మీదకి వచ్చి బుల్డోజ్ చేసి వాళ్ళని అందరినీ ప్రొవైడ్ చేసి మా మీదకి కొట్లాటలకు వచ్చింది. నేను ఆ టైంలో మా పాపని స్కూల్కి దింపడానికి వెళ్ళిన, నాపైనే కాదు సార్, నాతో ఎవరైతే గ్రూప్లో ఉన్నారో కొంతమంది మీద, ఒక 9 మంది మీద కంప్లైంట్ బుక్ చేసింది ఆమె. మేము చేసిన తప్పేంటి? మా ఏరియాని మేము శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటున్నాం. ఏ లీడర్ అవసరం లేని సమాజాన్ని సృష్టించాలనే కదా మేము కూడా అనుకుంది. సో అది మేము తప్పైపోయింది. ఆమె ఈ రకంగా మమ్మల్ని వేధించడం మొదలుపెట్టింది. దీని విషయంలోనే నేను కంప్లైంట్ ఇచ్చిన. ఆ కంప్లైంట్ కూడా చాలాసేపు తీసుకోలేదు మా బంజారాహిల్స్ పిఎస్లో. సాయంత్రం వరకు ఉంటే కానీ వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. నేనే కాదు, స్థానికంగా ఒక మహిళను కూడా, ఆమె మహిళా గుండాలను పెట్టి, ఎవ్రీ సాటర్డే మా దగ్గర ఒక మార్కెట్ అవుతుంది. ఆ మార్కెట్లో లిటరలీ ఆ మహిళ గుండాలను పెట్టి డబ్బులు వసూలు చేస్తుంది. స్టాల్కి 100 రూపాయలు చొప్పున 250-300 స్టాల్స్తో డబ్బులు వసూలు చేస్తుంది ఆమె. ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆ మహిళల్ని మా మీదకి పంపుతుంది. అంటే మేము బీయింగ్ మేల్స్ ఆ మహిళల్ని ఏమనం కదా. వసూలు చేసిన డబ్బులు ఎవరు తీసుకుంటారు అనుకుంటున్నారు? వాళ్ళ అనుచరులే. ఆమె దగ్గర ఉన్న ఈ మహిళా గుండాలే. దాంట్లో ఆమెకు కూడా ఉందంటారు షేరు, అది మాకు తెలియదు. కానీ వీళ్ళు మాత్రం లిటరలీ చేస్తారు. విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర, వీడియోస్ ఉన్నాయి. నా ఇంటి మీద కూడా వచ్చిన వీడియో ఉంది. ఆ క్లిప్ ఆధారంగానే నేను కంప్లైంట్ ఇచ్చిన. సాయంత్రం వరకు ఉంటే కానీ వాళ్ళు నాకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు. అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఒక ఆవిడని వీళ్ళు కొట్టిరు కదా, ఈ మహిళా గుండాలు నిన్న కొట్టిరు కదా, ఆ గ్రూప్లో ఉన్నందుకు ఆమెను కొట్టిరు. ఆమె ఏదో మాట్లాడిందని చెప్పేసి కొట్టిర్రు. అప్పటికే ఆమె గ్రూప్లో ఉన్నా, ఏదో మాట్లాడినా సారీ చెప్పింది. ఇమీడియట్ అది అడ్మిన్ గారు కూడా డిలీట్ చేసిర్రు. అంతా అయిపోయింది, అక్కడికి సమసిపోయింది. అది జరిగి కూడా వారం కింద. అంటే ఇట్లాంటివన్నీ నెపంగా తీసుకొని ఆ గ్రూప్ని బంద్ చేయించాలి. వీళ్ళు ఏదో మా మీదకి అది చేస్తురన్న ఆమెకి ఏమైందంటే బేస్ కదిలిపోయింది. ఆమె అవసరం లేకుండానే ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళు పని చేసుకుంటున్నారు. మేయర్ దగ్గరికి ఎవరు పోవట్లేదా? మేయర్ దగ్గర సంబంధించి మేయర్ ఇంటికి కానీ లేకపోతే జిహెచ్ఎంసీకి వెళ్ళకుండా సంబంధించిన, అంటే కాలనీకి సంబంధించిన వాళ్ళందరూ మీ దగ్గరికే వస్తున్నారు. గ్రూప్లోనే సార్. ఇప్పుడు ఎవరి దగ్గరికి ఎవరు పోనక్కర్లేదు. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, మీ లైన్లో ఒక ప్రాబ్లం ఉంది, సేవరేజ్ ప్రాబ్లం ఉంది, మీరు అక్కడ ఫోటో తీసి పెడుతున్నారు. ఆ గ్రూప్లో నాలాంటి వాళ్ళు, నాకు తెలుసు సివరేజ్ మా మేనేజర్ ఎవరో నాకు తెలుసు, ఆయన నంబర్ వేస్తున్నా, మీరు డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు, అక్కడ కంప్లైంట్ చేస్తున్నారు. ఈ విధంగా సొల్యూషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆమె ఇంటికి పోవాలి సార్, ఆమె ఇంటికి పోవద్దని మేము అనట్లేదు. పబ్లిక్కి ఆ నీడ్ అవసరం పడతలేదు ఆమె దాకా పోయేదాకా. ఇక్కడే చేసుకుంటారు కదా సొల్యూషన్. ఇప్పుడు దానికి ఆమె ఒక మేయర్ గుండి, ఆమె ప్రథమ పౌరురాలు ఈ నగరానికి. ఆమె ఏం చేయాలి? ఇట్లాంటి స్వచ్ఛందంగా యువకులు ఇంతమంది స్థానికులు వచ్చి గ్యాదర్ అయ్యి, వాళ్ళ చెత్త వేయొద్దు నాయన, మనకు డెంగ్యూలు వస్తాయి, మలేరియాలు వస్తాయి, రోడ్ల మీద చెత్త వేయొద్దు, ఇష్టం ఉన్నట్టు చేయొద్దు, నో పార్కింగ్, అంటే ఇల్లీగల్గా పార్కింగ్ చేయొద్దు, ఇవన్నీ మేము స్వచ్ఛందంగా చేస్తుంటే ఆమె ఎంకరేజ్ చేయాలి, మా భుజం తట్టి మా వెనకాల నిలబడాలి. అది వదిలేసి ఆమె మా మీదకి దౌర్జన్యాలు దిగడం, ఎవరో వీళ్ళు లీడర్లు అయిపోతుంది అనుకుంటుందో, అంటే ఆమెకు ఆ ఇన్ఫీరియారిటీ వచ్చేసింది బాగా. దానివల్ల మా మీద దాడులకి పాల్పడుతుంది ఆమె. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ బుక్ చేశాను. ఎఫ్ఐఆర్ కాపీ, అంటే ఎఫ్ఐఆర్ ఇచ్చారా? ఇంకా ఎఫ్ఐఆర్ చేయలేదు సార్, ఇంకా ఎఫ్ఐఆర్ చేయలేదు. నాకు అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే ఇచ్చారు. మరి ఎస్హెచ్ఓ గారు మరి ఎప్పుడు పిలిపిస్తారో తెలియదు. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు కూడా నేను ఎస్హెచ్ఓ గారికి ఇస్తాను. మీ దగ్గరికి వచ్చి నిన్న దుర్భాషలు ఆడింది అన్నారు. 50 మంది 40 మందిని తీసుకొచ్చి దౌర్జన్యం చేసింది. ఏం జరిగింది అసలు నిన్న? ఉంటాను దుర్భాషలు అంటే ఏమన్నారు? లేకపోతే మీరేం చెప్పే ప్రయత్నం చేయలేదా? మేమేం మంచిగా చేస్తున్నాం గవర్నమెంట్కి సంబంధించి, మీరైతే ఏం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయట్లేరు దాంట్లో. సో మరి మేయర్ అభినందించాల్సింది పోయి మళ్ళీ రౌడీజం గుండా చేయడం ఎట్లా చూస్తున్నారు? అదే సార్, ఇప్పుడు ఆమెకి ఏంటంటే, ఆమె అనుచరులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చేసే పని ఏంటంటే, ఎవడన్నా ఇల్లు కడితే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం,
ఎవరైనా నల్లా వేసుకుంటే వాని దగ్గర డబ్బులు వసూలు చేయడము, ఎవరైనా బోర్ వేసుకుంటే వాడిని వేధించడం. అంటే ఈ ఆగడాలు పోయినాయిగా. మేము ఒక గ్రూప్ చేసుకుంటే ఎంటైర్ సీసీ కెమెరాలు పెట్టినట్టు అయింది బస్తీలో. వీళ్ళకి ఆ సోర్స్ పోతుంది అన్న అభద్రతా భావం వల్ల మా మీద పడుతున్నారు వాళ్ళు. ఆమెను ప్రొవోక్ చేసుకొని మా ఇంటి మీద తీసుకొచ్చి ఇక మేరే మా వెనక ఉంది అన్నట్టు ఇవన్నీ క్రియేట్ చేస్తారు వాళ్ళు. రాజుకి ఏదో జరిగిందో మా జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ గారు చెప్పడం జరిగింది. ఆయన ఇంతకుముందు 1 అవర్ బ్యాక్ కూడా ఏసీబీ గారితో మాట్లాడడం జరిగింది. ఒకవేళ కంప్లీట్గా రాజు కంప్లీట్గా తీసుకోకపోతే దీని పెద్ద మొత్తంలో ఆల్రెడీ కేటీఆర్ రామారావు కూడా చెప్తాం, అందుకే రావడం జరిగింది. కానీ ఈ విషయంలో తీసుకోకపోతే మనం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఖచ్చితంగా మేయర్ మాత్రం ఇండ్లని నిబంధిస్తాం. మొన్నటిదాకా మేయర్ మీ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఏదో పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కక్ష కట్టిందా? మిమ్మల్ని మా పార్టీలో వచ్చినాక యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ మేయర్ కానీ అక్కడ దానం నాగేందర్ కానీ కుక్కిన పేర్లాగా ఉన్నారు. ఇలాంటి పనులు చేస్తే మా పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయదు, ఎప్పుడు కూడా కబ్జాలకు ఎంకరేజ్ చేయదు. యాక్చువల్గా నేను జూబ్లీస్ కార్పొరేటర్ని, అయితే ఇలాంటిది ఎంకరేజ్ చేయము. వీళ్ళు పార్టీకి వెళ్ళి ప్రతి మారిన అంటే అర్థమైంది వీళ్ళు కబ్జాలకే దిగిపోయారు. మొన్న నందగిరిలో జాగాగా గురుభవనగలరు ఆ జాగా అసలు ఆడ కంటైనర్ దిగిన కంటైనర్ ఎందుకు లేకపోయి నైట్ 1000 గాల జాగా కబ్జా చేసింది ఎవరాడా? ఆ కంటైనర్ ఎందుకు పెట్టిరాడా? కంటైనర్ ఎందుకు తీసుకుపోలేదు నువ్వు వాడికి? ఎందుకు నైట్ మరి 2 రోజులు ఎత్తుకపోయిన వాడికి వెళ్ళి? గురుబ్రహ్మనగర్ సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున అంటే దానం నాగేందర్ చెప్పేది ఏంటంటే అక్కడ డబ్బున్నోళ్ళు ఈ దళితులను కానీ సో వాళ్ళను ఉండటం ఇవ్వట్లేదు, గుడిసెలు వేసుకొని ఇవ్వట్లేదు అని చెప్పేసి, అదంతా నిజం కాదా? ఇదంతా నేను ఒకటి చెప్తాను. గురుభవనగర్ ఇలా కొత్త వాళ్ళే 30 ఏళ్ళకి వాళ్ళు అక్కడే ఉండరు. 2009లో వాళ్ళకి 272 ఇండ్లకు అలాట్మెంట్ చేసిరు. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లో ఉన్న ఇందిరా ఇండ్లు ఏవైతే అవి కట్టిస్తామని చెప్పారు. పుట్టింగ్లు కూడా వేసి నా కాలాలు కనిపిస్తాయి. ఇప్పుడు నీకు అవి ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు, 2016-17లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు కదా, ఏనాడన్నా సీఎంకు సార్ మా పలానా జాగా ఉంది ఇక్కడ మా ప్రజలకు కట్టిస్తే బాగుంటుందని ఒక్క వినతి పత్రం ఇస్తే దానికి ఒక కాపీ చూపి ఎక్కువ దొరుకుతాను. ఇలాంటి బస్సు కాదు, రోడ్ నెంబర్ ఉన్న ఫైల్ ఉన్న లంబాడి బస్సు కానీ పటేల్ నగర్ ఉన్న నవనగర్ బస్తీ కానీ 39 ఉన్నాయి. ఇలాంటి బస్తీ కూడా చూపిస్తాను ఆయన గురించి చెప్తాను. ఎందుకంటున్నా మాట ప్రజల మీద ఎందుకంటే ప్రేమ ఉంటే ఇప్పటికీ ఆ బస్తీకి వెళ్దాం కావాలి చూపిస్తాను. ఒక్క ఇల్లు కానీ ఒక ఇల్లు బాత్రూమ్ లేదు కలిసి పడదా కదా. వాళ్ళు ఏమంటారు, మీరు ఇల్లు కట్టేయకండి, మాకు 272 ఇల్లు ఉన్నాయి కదా, అలాంటి గవర్నమెంట్ లీగల్గా అలాట్మెంట్ చేసింది కదా, దీంట్లో 10 గదాలు అని 5 గదాలు మీ ఇద్దరం మంచి ఇద్దరం కలిపి అవసరం కింద మేము ఉన్న కట్టుకుంటాం, ఏదో ఉన్నంతలా ఈ సంవత్సరం కట్టుకుంటూ ఉంటాం, నెక్స్ట్ కూడా తీసుకుంటాం, అవసరం కూడా మీరు ఇవ్వాల్సిన పని లేదు. మాకు అట్లీస్ట్ లేఅవుట్ వేసేసి డ్రైనేజ్ లేవస్తా సెవరేజ్ వ్యవస్థ సీట్ లైట్ వేస్తే మాకు బాగుంటుందని ప్రజలు ఈ రోజు నుంచి కాదు గత 10 ఏళ్ళకి వెళ్ళి ఎంబడి పడతా ఉన్నారు. ఏ మీటింగ్ వస్తే మందిని పిలుచుకోవడానికి అక్కడికి మందులు తెచ్చుకోవాలి. మంది కావాలంటే గురుడు భవనం పోవాలి, పార్టీ అంబేద్కర్ నగర్ పోవాలి. పార్టీకి సపోర్ట్ ఉండాలంటే వాళ్ళకి ఇల్లు కట్టుకొని వాడా వాళ్ళ ముందుకు రానివ్వు. సీసీ రోడ్ స్వయంగా నేనే పోయి టెంకాయ కొట్టి పూజ చేసినాను. ఒక రోడ్కి వెళ్ళి కనెక్టింగ్ పార్క్ ఉంటుంది, 1 ఎకరా 2 ఎకరాల పార్క్ ఉంటుంది. ఆ పార్క్ కనెక్టింగ్ రోడ్ ఉంది. ఆ రోడ్ సొసైటీ మొత్తం రోడ్ పెడితే రోడ్ టెంకాయ కొట్టి తెల్ల రోడ్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది మరి? ఇక దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ రేపు పొద్దున నీకు చిత్తశుద్ధి ఉంది కదా, రేపు పొద్దున గృహభవనం పొందా మీ మీడియా సాక్షిగా లేఅవుట్ అయితే వాళ్ళ దగ్గర లేఅవుట్ వెంచర్ రెడీగా ఉంది. వాళ్ళు వెంచర్లు అయితే నువ్వు ఇందిరా మిల్లు కట్టిస్తున్నావు కదా, చేతులైతే కట్టి చేత కాబట్టి వాళ్ళే కట్టుకుంటారు. అట్లీస్ట్ వాళ్ళకి రోడ్ ఎలా ఒక మహిళలు ఉన్నారు, వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు, పాములు వస్తున్నాయి, తేలు వస్తున్నాయి, గాయంతో కూడా నీకు తెలియకపోతే ఎట్లా నీకు? వీళ్ళు ఏం లేదు, పార్టీకి ఇక్కడ మేయర్ కానీ అక్కడ నాగేందర్ కానీ పార్టీ మారంగానే దోసుకోవాలి, పక్కేసుకోవాలి. వీళ్ళ పని ఇది కలిగింది. 1000 గదాల జాగాడ కమర్షియల్ బిడ్డ మొత్తం కబ్జా చేసి పడదు ఇంకేసి 9 కంటైనర్ ఎత్తుకుపోయినావు. కంటైనర్ ఉంది అసలు అది చెప్పండి, మీరు చెప్పండి. మీ మీడియా వాళ్ళు కొంతమంది ఎస్టీ బిడ్డలు కొంతమంది ముంగలు కట్టుకుని ప్రధాన అంచనాలు పెట్టుకొని ఏమన్నా ఎగవాడిపిస్తావు అది చేస్తావు. ఇదే విధంగా అదే 46 అంబేద్కర్ 196 ఇండ్లు 2017లో 2016లో అప్పుడు చింతల రామచంద్ర ఎమ్మెల్యే ఉండే. ఇక్కడ అది కానీ కరితాలలో ఐమాస్ పక్కన ఉన్నది 2 ఒకేసారి స్టార్ట్ చేసింది ఇదే గవర్నమెంట్లో, బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇదే ఇష్యూకి సంబంధించి మన ఐపీఎస్ రంగనాథ్ కూడా ధమ్కి ఇవ్వడం జరిగింది. నేను లోకల్ ఇక్కడ నీ ఆటలని జాగవు అని చెప్పేసి, దానం నాగేందర్ లోకల్ నీ రౌడీజం జాగదని చెప్పేసి కూడా ఒక ఐపీఎస్ కూడా వార్నింగ్ ఇచ్చే పరిస్థితి కూడా. ప్రజలు ఒప్పుకోరు. ఇప్పుడు ప్రజలు చూసుకొని నేను స్వీకరించుకుంటారు. ప్రజలు ఏమన్నా కొడతారు. ఇప్పుడు ఇవాళ నువ్వు బయటికి వెళ్తే ఒక 20 మంది 30 మంది బయటికి వెళ్ళవు, సోలోగా రాసుకొని వస్తాం, సోలో వచ్చిపోతుంది. ప్రజలు కొడతా అంటున్నారు, ఆయన ప్రజల కోసం అదంతా కొట్లాడుతున్నాను ఆయన చెప్పుకుంటున్నాడు కదా. నీకోసమే కదా నేను పోతుంది. ప్రభుత్వాలు ఇదే మీడియా తీసుకుంటే ఇదే టీవీలు అందరికీ పోతుందా లేఅవుట్ రెడీగా ఉంది. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. నీ 3 నెలల జీతం నువ్వు ఇచ్చేసి నా 3 నెలల జీతం, నేను 6 నెలల జీతం ఇచ్చేస్తా, ఇద్దరం బయట బనాయం వెంచరైతే వాళ్ళ గుడిసాలు కట్టిస్తుంది దాన్ని పర్మిట్ అవ్వకూడదు. నీకు వీలైతే నువ్వు కట్టుకుంటావు, నీకు వీలైతే నువ్వు కట్టుకుంటావు. రా ఇక్కడ ముందుకు రా. ఎందుకు చేయట్లేదు? పార్టీకి అంబేద్కర్ నగర్లో 3 ఎకరాల జాగా వాళ్ళకి అక్కడ 96 నుంచి 106 మంది వాళ్ళకు లీగల్ పట్టాలు ఇచ్చారు. అప్పుడు వాళ్ళందరూ దళిత బిడ్డలు, ఉమ్మడి మహమ్మద్ నల్గొండ బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. వాళ్ళకి ఇన్ టైంలో ఇల్లు కానీ కట్టించి ఉంటే ఆ బిడ్డలు అల్లు ఉంటే ఇవాళ ఇంకో 3 ఎకరాలు కట్టే అవకాశం ఉంటే దాని చెడదింగి నువ్వు కదా.
వాళ్ళ ముసుగులో 26 ప్లాట్లు వేసింది నువ్వు కదా, నీ మనుషులు కదా ఆడ. ఇది ఏం జరుగుతుంది, పేరుకు మాత్రం పేదల ముంగల పెడతాడు, చేసేది మాత్రం ఇవే పనులు చేస్తాడు, ఇంకా చేస్తూ ఉంటాడు. ఇది దారుణంగా వైఖరి. దీని ప్రజలు రాబోయే రోజులు తీవ్రంగా ఖండిస్తారు, తగిన బుద్ధి చెప్తారు. ఇది మాత్రం పక్క చెప్తున్నా. అంటే దానికి సంబంధించి గురుబ్రహ్మనగర్లో కొంతమంది డబ్బున్న వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళే ఇదంతా ప్రొవోక్ చేస్తున్నారు. అక్కడ బస్తీలో ఎవరిని ఎస్సీ ఎస్టీలు ఉంచట్లేదు. ప్రధానంగా ఆ బస్తీకి 3 రోడ్లు ఉన్నాయి. 3 రోడ్లలో ఒక లేఅవుట్ వేసి ఏదో ఒక రోడ్ డైవర్ట్ చేసి ఇచ్చి, ఒక్క రోడ్డు 3 రోడ్లు అవసరం లేదు, ఒక్క రోడ్డు సరే. వాళ్ళు కూడా అయిపోయి ఉండాలనుకుంటే వాళ్ళు కూడా సరే ఉన్మాదంగా వాళ్ళకు కూడా ఉండదు కదా. 30 ఏళ్ళకి ఎట్లా తీస్తావు నువ్వు? ఇలా 30 ఏళ్ళకి అన్నీ ఉన్నారు కదా, తీసే రైట్ నీకు ఎవడిచ్చింది? నీకు ఎవడిచ్చిన అడుగుతున్నాను నేను. దానైంది ఇంకా అంత ప్రజల కోసం కొట్లాడుతుంది కాదంటారా? ప్రజల కోసం నేను ఇప్పుడు వీటి మీ సాక్షి చెప్తున్నాను. రేపు పొద్దుగాల నేను ఉంటానాడా, రేపు పొద్దుగాల రా, నీ మనసులు తీసుకొని రా, నేను వస్తాను. వెంచర్ రెడీ, పిల్లల దగ్గర లేఅవుట్ రెడీగా ఉంది. వాళ్ళు రోజు నీ ఇంటి చుట్టూ ఎన్నేళ్ళు తిరిగి నాకు తెలియదా? మా పార్టీలో నేను చూసినా కదా, ఎంబడి చూసినా కదా, ఎన్నిసార్లు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నావు. ఇదిగో పోతున్నా, అదిగో పోతున్నా. 1108 ఒక జీవో వచ్చింది గుర్తున్నా మన గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇది పేరు ముంగలే పెట్టాలి, జీవో కింద అప్లై చేసుకోవాలి. ఇవాళ చెప్తున్నా, రాక్ గార్డెన్ మా దగ్గర ఉంది, రాక్ గార్డెన్ కబ్జా అయిపోతూ ఉంది, దాని గురించి ఎదుటి. అదేవిధంగా జిందల్ నగర్ పక్కన బస్సు ఉంది, ఎకరా ల్యాండ్ ఉంది, దానిపైన స్వచ్ఛందంగా పెట్టి ఇల్లు కట్టేస్తాం. ఎంఆర్తో పంచాయతీ కావాలంటే వీడియో దగ్గర చూపిస్తా. అదేవిధంగా 14 అంబేద్కర్ నగర్ ఉంది, అక్కడ గతంలో కేరళ భవన్ అని చెప్పేసి ల్యాండ్ ఇచ్చినాం, దాని పక్కన ఇంకా ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఉంది. దీని రంగనాథ వేదికపై ఒకటే చెప్తున్నాను, మీరు నిజంగా చిత్తశుద్ధి మీకుంటే ఇమ్మీడియట్ ఏ జాగా ప్రభుత్వ స్థలం ఉంటే దానికి ఫిన్సింగ్ చేస్తే తప్ప జాగా ఆగుతుంది తప్ప, ఫిన్సింగ్ అని వేయకుంటే మాత్రం ఏ జాగా కూడా ఆగదు. ఇది ఏదో నామి కోసం చెప్తావు, ఇలా పెడతావు, నువ్వు పోతావు, ఈయన రేపు పొద్దులు వస్తాడు, మళ్ళీ కంటైనర్ నింపుతారు, 40 మంది 50 మంది తీసుకుంటారు, ఇక కొట్టిపిస్తే చేస్తారు. ఇది మాత్రం మీరు చేసేది ఏం లేదు. ఈ నాగేందర్ పోయేదా కర్తదా కాన్సెప్ట్ మాత్రం బాగుపడుతుంది మన పక్కది. ఆ పార్టీలో ఉన్నప్పుడు దానం కానీ విజయలక్ష్మి కానీ వాళ్ళ ఆటలు ఇక్కడ సాగలేదు. కాంగ్రెస్ పార్టీకి పోయిన తర్వాత వాళ్ళ అసలు స్వరూపం బయటపడుతుంది. వాళ్ళిద్దరు మొత్తం ఒకరు కబ్జాలు, ఒకరు వసూళ్లు తప్ప వాళ్ళు జనాలకు చేసింది ఏం లేదు. ఆ గురుబ్రహ్మనగర్ సంబంధించి హిస్టరీ మొత్తం నాకు తెలుసు. నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి అక్కడనే సొంత ఇల్లులు కట్టేయాలని చెప్పేసి కార్పొరేటర్ కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.